జగన్ కు పెద్ద దెబ్బ, ఇక లేవడం కష్టమే. బాలినేని ఈవీఎంపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైనా చెబుతామంటే పార్టీలో ఎవరూ వినేవారు లేరని బాలినేని శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది తాను జనసేనలోకి వెళ్తున్నట్టు అని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి బాలినేని జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన జనసేనలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ అయితే జరుగుతుంది. పార్టీ మారే ఆలోచన ఉండే ఆయన ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని సమాచారం. తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఓటమి పాలు కావడంతో పార్టీ మారాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీలోకి బాలినేని తీసుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడ్డుపడుతున్నారు. జనసేనలో చేరాలని ప్రయత్నం చేస్తున్న బాలినేని విషయంలో జనసైకులు కూడా అసభ్యతరం చెప్తున్నారు. ఈ క్రమంలో బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారని స్థానికంగా ఒంగోలులో జరుగుతున్న చర్చ ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశం ఉండడంతోనే బాలినేని వ్యాఖ్యలు చేస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.